ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/7/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షము, చతుర్దశి సాయంకాలం 6:17 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:09 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియల ఉదయం 7:48 నుంచి 9:35 వరకు, వర్జము ఉదయం 8:32 నుంచి 9:23 వరకు, తిరిగి రాత్రి 11:15 నుంచి 12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 9:57 నుంచి 11:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు, సూర్యోదయం 5:57కి, సూర్యాస్తమయం 6:48కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైన శుభయోగము, ధనప్రాప్తి, వాహన సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోలో శుభవార్త వినవచ్చు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి బాగా ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రైతులకి, పూలు పడుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార నాంది పలకవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం బాగుంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం అనుకూలంగా కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉండబోతోంది. ఇదంతా మీకు అత్యంత శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. మధ్యాహ్నం తదుపరి మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజు మొత్తం కూడా లాటరీల వైపు వెళ్ళకండి, మంచిది కాదు. విద్యార్థులు అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, లేదా వార్షిక పరీక్షలు ఏమైనా ఉన్నా సరే తప్పకుండా మీరు రాయాల్సిన టైం ఉదయం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రాయండి. ఈ IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు ఉంటే మాత్రం ఈ రాశి వారు మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకి మంచిదే, శుభయోగాలని. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారు జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ బీటీ విత్తనాలు, పత్తి విత్తనాలు, ఇటువంటి దౌర్భాగ్యాలని ఈ మానభంగం చేసే వాళ్ళ సమానంగా ఎన్కౌంటర్ చేశారు వీళ్ళని. ఒరే, మీరు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారా? తర్వాత మీరు బతికే తింటారా? మీరు అర్థం కాలేదు నాకు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా కన్నారో అర్థం కావట్లేదు. ఇలా అంటే కోపం వస్తుందేమో కానీ తల్లిదండ్రులు ఎందుకంటారంటే ఆ యొక్క పెంపకం అలాంటివి ఉంటుంది కదా, అలాంటి దౌర్భాగ్యం ఉన్నప్పుడు ఇట్లాంటి దౌర్భాగ్యులు పుడతారు. అది కనీసం ఆలోచించంటారు నాయన. రైతులకి నకిలీ విత్తనాలు అమ్మితే రేపు నువ్వేం తింటావురా? నీ పెంట నువ్వే తినాలి. ఇది ఎవరినంటారు? నేను నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వెధవ గాడిది కొడుకులని, వేరే వాళ్ళని కాదు. ఇలాంటి వాళ్ళు జాగ్రత్త. వీళ్ళతో విత్తనాలన్నీ, నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే మీరు ఏం బాగుకుంటారు? 200కి 300 కక్కుర్తి పడేటువంటి విధవలు మీరు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నారు. అందుకే ఇటువంటి వాళ్ళని నేను చెప్తున్నాను, డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయడం మంచిది. ఇది ఆడపిల్లని మానభంగం చేసి ఎన్కౌంటర్ చేస్తున్నారు, అలాగే చేయాలి వీళ్ళని. ఇంతకంటే దేశద్రోహం ఇంకోటి లేదని నా అభిప్రాయం. ఎవరికైనా తప్పనిపిస్తే నన్ను మన్నించండి, ఎందుకంటే నేను ఏదో ద్వేషంతో చెప్పట్లా. రైతులని జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యత కాబట్టి. సరే, ఏదేమైనా మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉంటూ, రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పూలు పడుకులు పండించే వరకు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారు కాస్త జాగ్రత్త. సీనియర్స్ మాత్రమే సముద్రంలో వెళ్ళండి, జూనియర్స్ తీసుకెళ్ళకండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మధ్యాహ్నం తదుపరి మీకు ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం,
కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోటి వాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా విదేశాలు కూడా మీకు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పేరు పొందుకునే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం కూడా ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన శుభయోగాలు. వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి పర్వాలేదు అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొంత విషయంలో గణపతిని స్మరణ చేసుకుంటూ భగవద్గీతలో 6వ అధ్యాయం చదవండి. చాలా మంచి ప్రశాంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. మీకు ఉదయం పూటకి జాగ్రత్తగా ఉంటూ మధ్యాహ్నం నుంచి మీరు ఆనందకరమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉందని చెప్పుకుంటూ 4 అంకెను అదృష్టంగా చెప్తూ ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహాదరిచ్చే తాంబూల లాభాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకుగాలు పండించే వారికి అనుకూలంతో శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కోర్టు తగాదాలు సమచిపోయే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, విదేశాలు కూడా మంచి ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వీసా సంబంధ సౌలభ్యం, కుటుంబ ప్రశాంతత, ఆనంద యోగం, అనుకున్న స్థాయిలో ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, అనుకూలంగా ధనకనిక వస్తువాన్ని ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతుల శుభయోగాలే. ధైర్యము, స్థైర్యము, ఆనందము, నిన్న జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగేటువంటి ఒక మంచి పనితనము, మాట తీరు, వ్యవహార శైలి మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో నిరూపించుకోగలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార దుర్లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. వీసా సౌలభ్యం, విదేశాల్లో స్థిర నివాసం ఉన్నటువంటి వార్త వినడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, వివాహ, ఆనంద, సంతాన యోగాలు పొందుకునే అవకాశం. వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతకి మారుపేరు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కళాకారులకు క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగ ఎదుగుదల, సినిమా రంగ లాభాలు, కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభజీవులు, గొప్ప వ్యక్తులతో పరిచయం, చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనంద యోగాలు పొందుకునే శుభమైనటువంటి జీవనంగా చెప్పబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, అనేక రకాల అనుకూలమైన శుభయోగాలు వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల లాభాలు, వృత్తిరీత్యా అనుకూలత, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వరకు ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పూలు పలుకు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మందికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రశాంతమైన జీవనం, వైద్యులకి, విధి బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనంద యోగం, మంచి అనుకూలత, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, కాకపోతే అనవసర వ్యక్తుల యొక్క విషయాల్లోకి వెళ్ళి ఏదో వాళ్ళ రహస్యాన్ని బయట పెట్టేస్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నాం అన్నటువంటి భావన, మితిమీరినటువంటి అత్యాశ, అలాగే అధికమైనటువంటి వ్యామోహము మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని ఏదో వాళ్ళ గురించి నిజాలు బయటబయలు వేశాం, మేమే సిబిఐడి, మేమే సిఐడి అన్నటువంటి భావన మీకు కష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, చికాకులు కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ విషయాలు కనుక జాగ్రత్తగా ఉంటాయి, అంటే ఇతరుల మీద నిందారోపణ చేసేటువంటి ఆలోచనలు, అత్యాశలు ఉంటే నష్టము, కష్టం ఎక్కువ ఉంది. ఇవి లేకుండా ప్రశాంతంగా అవతల వాళ్ళు ఏమైతే నాకెందుకు, ప్రశాంతంగా ఉందో, అందరూ బాగుండాలనే భావన ఉంటే ఈరోజు మీకు చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నా, మరి ఇతరుల విషయాల్లోకి వెళ్ళి మీరు అభాస పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉన్నట్టు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందక జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకు మంచి సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రుణపీడా పరిహారం, రోగరాజ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము, అనుకూల దాంపత్య జీవనం, వీడిపోదామనుకున్న దంపతులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే అదృష్ట యోగం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయకండి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల అనుకూలత, ఆనందకరమైన ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వైద్యులకి, విధి బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన జీవనం, ధనధాన్య వృద్ధి, రుణపీడ పరిహార, రోగనాశనాలు పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మందికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభగడియలు, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరం జీవనం ఇదంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధన ప్రాప్తి, విద్యా ప్రాప్తి, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పట్టుదల, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలత, ఆనంద యోగాలు, కుటుంబ సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన జీవనం, విద్యార్థికి చక్కటి విద్యా పరిపూర్ణత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభవంతమైన స్థితి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిషం లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలు కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యుల వ్యాపారంలో కూడా లాభాలు. చాలా ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఈ రోజు కూడా మీకు కష్టము, నష్టము, తొందరపాటుతనము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఇబ్బందికర వాతావరణం, కళాకారుల క్రీడాకారులకు నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, వివాదాలు కోర్టులకు వెళ్తే పరిష్కరించబడే అవకాశం లేదు, భార్యాభర్తల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు, జన్మ జాతకం తప్పక చూపించండి, జాగ్రత్తలు పాటించండి, కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, జన్మ జాతకం చూపించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందుకుంటారు, తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి ఏ పని చేసినా మీకు నష్టమే. కన్సల్టెన్సీ ఆధారపడదు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల నష్టాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి తీవ్ర నష్టం, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార నష్టాలు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండండి. రైతులు కూడా కక్కుర్తిపడి మీరు 100-200 కోసం, 400 కోసం మీరు నకిలీ విత్తనాలు కొనడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ప్రభుత్వ ఆమోదితమైనటువంటి షాపుల నుంచే మీరు విత్తనాలు కొనే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోయే అవకాశాలు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉదయం మీకు 9:11 నుంచి 10:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీతలోని 16 నుంచి 18 అధ్యాయాలు చదవండి. మీరు ఆఫీస్కి, కళాశాలకి బయటకు వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శన చేసుకొని వెళ్ళండి, కార్యసిద్ధి బాగా ఉంటుంది. ఎవరికైనా చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకూలత, ఆనందము, సుఖము, సంతోషము, స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభాలు పొందుకోవచ్చు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రశాంతమైన జీవనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం.
ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి కూడా శుభయోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లభించిన లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంది. మత్స్యకారులు, రుజులు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, శుభవార్త శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.